అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఖమ్మంలో ఇళ్ల కూల్చివేతపై కేరళ సీఎం విజయన్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు కేరళ సీఎం పినరయి విజయన్. ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు బుల్డోజర్ రాజ్ను తలపిస్తోందని కూడా సీఎం విజయన్ ట్వీట్ చేశారు. వందలాది పేదల కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు విజయన్. రాష్ట్రంలో నోరు మెదపని కమ్యూనిస్టు నేతలు ఈ నేపథ్యంలో చర్చనీయాంశమైంది. 700 ఇళ్లను నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది అధికారులు. ఖమ్మంలో అర్ధరాత్రి కూల్చివేతలు, వేల మంది నిరాశ్రయుల్ని చేశారు రేవంత్ రెడ్డి అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పినరయి విజయన్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి, ఆయన స్పందన ఒకంత, దీనికి సంబంధించి బాధితులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి అంశాన్ని ఖండిస్తున్నాడు, కానీ దీనికి సంబంధించి సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా చేసినటువంటి విధానానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్ ప్రభుత్వం నడుస్తుంది అంటూ సంచలన ట్వీట్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ముఖ్యంగా ఆ ట్వీట్ కూడా మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు ఏదైతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అసలు ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు ఎట్లా ఉంది అనేది పెద్ద ఎత్తున అక్కడ ట్వీట్లో పెద్ద ఎత్తున ఆయన రాసిన పరిస్థితి కనబడుతూ ఉంది. 700 మంది ఇల్లులను మొత్తం కూడా కూల్చివేతలు చేపట్టినారు. దాదాపు 3000 నుంచి 5000 మందిని నిర్వాసితులను చేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి వైఖరిస్తుంది అంటూ కూడా, అనుసరిస్తుంది అంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈ ట్వీట్తో ఒక్కసారిగా మొత్తం కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. విజయన్ చేసినటువంటి ట్వీట్ కావచ్చు, మొత్తం కూడా అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీ పార్టీని, రెండు పార్టీలను కూడా ఏకిపారేశారు ఒక్క ట్వీట్తో. సో ఇటు ముఖ్యంగా ఏదైతే ఈ ట్వీట్లో ఖమ్మం జిల్లా వెలుగుమట్లకు సంబంధించినటువంటి భూముల్లో దాదాపు 1951లో ఈ భూదాన్ భూములకు సంబంధించినటువంటి భూములు పేదలకు ఇవ్వకుండా పేదలు కట్టుకున్నటువంటి ఇండ్లను ఎట్లా కూలుస్తారు అంటూ కూడా ట్వీట్ చేశారు. దానికి సంబంధించి కేరళ ప్రభుత్వం తీసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సంక్షేమం కావచ్చు, కేరళలో వచ్చినటువంటి ఏదైతే విపత్తు ఉందో ఆ కేరళకు సంబంధించినటువంటి ఆ విపత్తులో మేమందరికీ కూడా ఇండ్లను పంచుతున్నాము, ఇండ్లను ఇస్తున్నాము, పేదలకు ఎట్లాంటి సహాయం అయినా కానీ మేము చేస్తూ ఉన్నాము. కేరళ ప్రభుత్వం ఒకవైపు నిర్వాసితులకు మొత్తం కూడా ఇండ్లు కట్టిస్తూ ఉంటే, మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు కర్ణాటక ప్రభుత్వం కావచ్చు బుల్డోజర్ రాజ్ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కేరళ వాళ్ళు మరి ఒక సమాధానం చెప్పాలి. దాంతోపాటుగా ముఖ్యంగా సిపిఐకి సంబంధించినటువంటి కమ్యూనిస్టులు, అంటే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, కమ్యూనిస్టులు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా లేరా అనే విధంగా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా మరి ఏం చేస్తూ ఉన్నారు, ఇటు రాష్ట్రంలో కమ్యూనిస్టులు ఇంతవరకు నోరు మెదపని పరిస్థితి. సో అక్కడ మంత్రుల ఆధిపత్యం, మంత్రులతో మొత్తం కూడా ఇదైనట్టు తెలుస్తూ ఉంది. మంత్రుల ఆధిపత్యంతో మరి సిపిఐ నేతలు, అంటే ప్రజల వైపు ఉండే సిపిఐ సిపిఎం నేతలు ఎందుకు నోరు మెదపట్లేదు అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఈ ట్వీట్ ద్వారా ఇటు బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో అనుసరిస్తున్నటువంటి తీరును కూడా ఎండగట్టే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ దానికి తోడు ఏదైతే బీజేపీ అవలంబిస్తుందో బుల్డోజర్ రాజ్ అనే తీరులో బీజేపీ కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో అవలంబిస్తున్న తీరును కాంగ్రెస్ కొనసాగిస్తుంది అంటూ కూడా ఆయన విమర్శ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ట్వీట్లో ఒకవైపు సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ విషయం పైన ఇప్పటి వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఓన్లీ మంత్రులు తప్ప పెద్దగా ఎవరు చర్చకు రాని పరిస్థితి అయితే కనబడుతుంది. విపక్షాలు ఇప్పటికే పెద్ద ఎత్తున కమ్యూనిస్టులను కూడా విమర్శిస్తూ ఉన్నారు. సామాన్యని ఏదైతే సాంబశివరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ఎందుకు మాట్లాడట్లేరు ఏంటి అనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది. సో దీనిపైన మరి ఎందుకు మాట్లాడట్లేరు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ కూడా ఆయన విమర్శించిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సో మరి దీనిపైన మరి ఈ ట్వీట్ పైన మరి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సో దానికి సమాధానం చెప్పాలి అంటూ కూడా ఆయన దాంట్లో రాసుకొచ్చారు. సో ఏం చెప్తారు, కర్ణాటకలో ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీరు కావచ్చు, అలాగే ఇక్కడ తెలంగాణలో అలాగే
కర్ణాటకలో ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి తీరును ఏ విధంగా మీరు సమర్థించుకుంటారో చెప్పాలి అంటూ ఇక్కడ కూడా ఇక్కడ కమ్యూనిస్టుల తీరుకు సంబంధించి కూడా వారి స్పందన ఏది అనేటువంటి మాట ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి వారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా స్పందిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు అనేటువంటి మాట ఖమ్మం జిల్లాలో బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కమ్యూనిస్టులు వారికి సంబంధించి ఏం చెప్తున్నారు? డెఫినెట్గా అంటే కమ్యూనిస్టులు మరి ఎందుకు ఇంత ఈ వైఖరిని అవలంబిస్తున్నారు అనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. విపక్షాలైనటువంటి బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఇప్పటికే సిపిఐ సిపిఎం పార్టీలను విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రజల పక్షాన మాట్లాడట్లేరు? ఎంత అనుకూలమైనటువంటి వాళ్ళకు కాంగ్రెస్కు కొంత అనుకూలంగా పనిచేసినప్పటికీ కూడా ఎందుకు ఈ మధ్య కాలంలోనే ఖమ్మంలో పెద్ద ఎత్తున కొత్తగూడెం కార్పొరేషన్ పదవిని దక్కించుకున్నారు? సో దాంతో మరి సైలెంట్ అయిపోయారా? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ప్రజల వైపు మాట్లాడట్లేరు? సో ఈ సిపిఐ సిపిఎం అంటేనే ప్రజల కొరకు నిరంతరం మాట్లాడే దాంట్లో ముందుంటారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా అంటే రాజకీయ పార్టీలు కొన్నిసార్లు ప్రజలకు ఇబ్బంది కలిగజేసినప్పుడు ముందు ఏ పార్టీలు ఉంటుందంటే సిపిఐ సిపిఎం ఈ లెఫ్ట్ రైట్ భావజాలు ఉన్నటువంటి పార్టీలు ముందు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్వాసితులు అందరూ కూడా దాదాపు 5,000 మంది నిర్వాసితులు ఉన్నారు. 700 నుంచి 1000 వరకు కూడా ఇండ్లు కూలిపోయిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు 5,000 నుంచి 8,000 మంది పోలీసులతో మొత్తం కూడా రాత్రికి రాత్రి ఇవన్నీ కూడా కూలగొట్టిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం ఖమ్మంకు సంబంధించి పెద్ద చర్చనీయాంశంగా ఇది జరిగింది. కానీ సిపిఐ నాయకులు ఎవ్వరు కూడా స్పందించని పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దాన్ని కూడా ఆయన అక్కడ మాట్లాడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే సిచ్యువేషన్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడరు, కానీ పక్క రాష్ట్రం కేరళకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి విజయన్ మరి ట్వీట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దీంతో మరి సిపిఐ నాయకులు మరి ఎట్లా స్పందిస్తారు? సో దానికి సమాధానం వాళ్ళు ఏం చెప్తారో చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక ఖమ్మంలో ఇళ్ల కూల్చివేతపై కేరళ సీఎం విజయన్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు కేరళ సీఎం పినరయి విజయన్. ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి బుల్డోజర్ రాజ్ను తలపిస్తోందని కూడా సీఎం విజయన్ ట్వీట్ చేశారు. వందలాది పేదల కుటుంబాలను రోడ్డున పడేశారని కూడా ఆరోపించారు విజయన్. రాష్ట్రంలో కమ్యూనిస్టు నేతలు నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో 700 ఇళ్లను నేలమట్టం చేశారు అధికారులు. ఖమ్మంలో అర్ధరాత్రి కూల్చివేతలు, వేలాది మంది నిరాశ్రయుల్ని రేవంత్ రెడ్డి చేశారు అనేటువంటి మాట, వారి పట్ల ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు పినరయి విజయన్.